దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం దేశం విందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దేవునికి సమస్తమైన కలుగును గాక. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ తెలియపరుస్తున్నాడు. దేవుడట ఆయనను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగింపజేస్తున్నాడు అని తెలియపరుస్తున్నాడు. అందుని బట్టి నా దేవుడు నన్ను ఇంత గొప్పగా నాకు విజయం ఇస్తున్నాడు కనుక నేను ఆయనకు స్తోత్రం చెల్లిస్తున్నాను, స్తోత్రం ఆయనకు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మనము ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చేసే విధంగా, అది మంచిలోనైనా అదేవిధంగా చెడులోనైనా, మంచి జరిగినా నష్టం జరిగినా, లాభమైనా నష్టమైనా, బాధ అయినా బలహీనత అయినా బలమైన ఏదైనా కూడా అన్నిట్లో దేవునికి స్తోత్రం అంట. ఏమని? నన్ను ఊరేగించుచున్నాడు. ఊరేగింపు చేసేటప్పుడు ఏం జరుగుతుందండి? అందరు చూస్తారు. అందరూ ఇళ్ళల్లో ఉన్న వారి సైతం కూడా బయటకు వచ్చి ఊరేగింపు జరుగుతుందని చెప్పి చూస్తూ ఉంటారు. ఆ విధంగా నీ జీవితంలో నా దేవుడు ఓటమి అనేది తీసివేసి విజయోత్సవంతో ఊరేగింపజేసే విధంగా చేయబోతా ఉన్నాడు. అవునండి, దేవుడు నిన్ను ఎల్లప్పుడూ అప్పుడప్పుడు ఎల్లప్పుడూ విజయోత్సవంతో, విజయము ఉత్సవం అనగా పండగలాగా ఊరేగింపు నా దేవుడు నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. చూడండి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఏదైనా గొప్ప విషయం వారి జీవితం జరిగితే, ఉదాహరణకు మనం గమనించినట్లయితే ఇండియన్ క్రికెట్ టీం గురించి ఆలోచించారనుకోండి. వాళ్ళు ఏదైనా వరల్డ్ కప్ కానీ ఏదైనా పెద్ద కప్ గెలిచారనుకోండి, ఏం చేస్తారు? వచ్చాక ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కొద్ది దూరం వరకు వాళ్ళు ఊరేగింపు చేస్తూ ఆ ట్రోఫీ దాన్ని అందరూ చూపిస్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. అందరూ చూసి ఆహా టీమిండియా చాలా అని అందరూ ఇండియన్ టీం గురించి పొగడతలు చేస్తూ ఉంటారు. ఈరోజు నా ప్రియ దేవుని కుమార్తె, ఒక ఉదాహరణ మీకు చెప్పాను, కానీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడెక్కడ ఓడిపోతున్నావు, ఓడిపోయిన చోట్లల్లా నా దేవుడు ఇక నుంచి ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగింపు చేసే విధంగా నా దేవుడు చేయబోతాడు. నీ గురించి అందరు చెడుగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు, కానీ నీ గురించి మంచిగా మాట్లాడుకునేటువంటి ఒక మంచి రోజు నా దేవుడు తీసుకురాబోతున్నాను. ఈ వాక్యాన్ని నీకు తెలియపరుస్తాను. ఈ వాక్యాన్ని నమ్మండి. ఖచ్చితంగా ఎక్కడ ఓడిపోయావు, ఓటమి అనేది లేకుండా నా దేవుడు నిన్ను ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను విడవడు, 80 వాగ్దానం ఇచ్చాడు కదా. ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన్ను దాటిపోనివ్వకుండా నువ్వు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఎల్లప్పుడూ, ఒకరోజు 2 రోజులు కాదు, ప్రతి విషయంలో నీకు విజయాన్ని ఇస్తాడు. ఏ విషయంలో బాధపడుతున్నావు, కష్టంలో నష్టంలో ఎక్కడ లాస్ అయిపోయానని బాధపడుతున్నావు కావచ్చు, నీ విషయంలో కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో కావచ్చు, వారి వివాహాల విషయంలో కావచ్చు, వారి చదువుల విషయంలో కావచ్చు, వారి జాబుల విషయంలో కావచ్చు, లేదా నీ కుటుంబ పరిస్థితి విషయంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి ఓడిపోతున్నాను, నా పని అయిపోయింది, ఈ అనారోగ్యాన్ని నేను జయించలేకపోతున్నాను, ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నాను, ఈ కుటుంబ ఈ వ్యవస్థలో ఉన్నటువంటి యొక్క సమస్యలు, గొడవలు, ఈ చికాకులు, వీటి నుంచి ఎలా నేను బయటపడతాను, నా పరిస్థితి ఇంతే, ఇక అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నా ఒక మంచి జాబు కొరకు, నాకు ఇక ఓటమే ఎదురవుతా ఉందని అనుకుంటున్నావు. ఈ వాక్యం దేవుడు ముందుంచి తెలియపరుస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ ఇక నుంచి విజయోత్సవంతో ఊరేగింపజేయబోతున్నాను. కుమార్తె, బాధపడమాకు, ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు. ఆయన ఇస్తున్న మాటను బట్టి మనము సంతోషించుతాం. ఆయన మాటే మనకు ధైర్యం అండి. ఈరోజు మనకు ఎంతమంది మాటలు ఏం చెప్పినా కానీ ఈరోజు ఈ మాటను నా కొరకు ఇచ్చాడు అని నమ్మి, ఎస్, నా జీవితంలో ఈ విజయాన్ని నేను పొందుకోబోతున్నాను. ఎక్కడ ఓడిపోయే చోటనెల్లా నా దేవుడు నాకు విజయం కలగజేయును గాక. ఒక ఉత్సవం, నాకు నా కుటుంబంలో ఎప్పుడు ఒక ఉత్సవం వలె, ఒక పండగ వలె నేను నా కుటుంబంతో గడుపుదును గాక. అని నువ్వు అనేకులు నా గురించి సంతోషకరమైన వర్తమానం తెలుసుకుందురు గాక. నువ్వు ఎప్పుడైతే అనుకొని ప్రార్థించగలుగుతావో, ధైర్యంగా ఉండగలుగుతావో, అప్పుడు నా దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని నీ సొంతం చేస్తాడు. ఏముంది లేవు, దేవుడు మాట్లాడాడు, నా జీవితం ఏం జరుగుద్ది అని అనుకుంటే ఏం జరగదండి. ఇచ్చిన వాగ్దానాన్ని నువ్వు ఈ అయిపోగానే ఎండింగ్లో ప్రార్థనలో పాల్గొనాలి. నీవు స్వతహాగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటే ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం ఎత్తుపట్టే వాగ్దానం ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే నీ జీవితం నెరవేర్చబడుతుంది. కనుక ఈ గొప్ప వాగ్దానం మనం సొంతం చేసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
మహాగణుల పరిశుద్ధుల ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు సహాయం దయచేయండి. ఓటమి అంచుల్లో ఉన్న మా జీవితాలను తండ్రి విజయోత్సవంతో ఊరేగింపజేసే దేవుడు నీవు అనుసూతిస్తున్నాను. ఈరోజు అయినా ఎక్కడెక్కడ ఓడిపోతున్నారో వీళ్ళందరూ తండ్రి వారికి ఆ విజయ పతాకం ఎగరేసే విధంగా తండ్రి గొప్ప స్థితిని, స్థాయిని అందరూ వారి గురించి గొప్పగా మాట్లాడుకునే విధంగా మీరు చేయండి. ఉన్నత శిఖరం ఎక్కింప చేయండి. సహాయం తెచ్చేయండి. రూపానికి కాపాడి రక్షించి స్థిరపరిచి బలపరిచి లేవనతో ఆశీర్వించి ఈ గొప్ప వాగ్దానం మేము సొంతం చేసుకున్నట్లుగా సహాయం దయచేయము. కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.